Good morning, Andy. Previous class already we are discussed about preparation of HNO3. Preparation of HNO3. Or mainly we are discussed two process, Andy. One is for Birkeland iode process, and the second one is Ostwald process. So commonly you know that in these two process only step one is the varied and step one is the different, right? So ఏంటి step one different? ఈ బర్కిలాండ్ హైడ్ ప్రాసెస్లో అయితే నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ డైరెక్ట్గా ఒకదానితో ఒకటి కంబైండ్ అయ్యి విత్ హై ఎలక్ట్రిక్ ఛార్జ్ అండి, దాన్ని మనం ఎలక్ట్రిక్ ఆర్క్ అంటాం. ఓకే, సో టు గెట్ ఎ నైట్రిక్ ఆక్సైడ్ అండి. అదే ఈ హాబర్ ప్రాసెస్లో నైట్రిక్ ఆక్సైడ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే అమోనియాని ఆక్సిడైజ్ చేస్తే మనకి నైట్రిక్ ఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో ఈ రెండు స్టెప్లో అంటే ఈ రెండు ప్రాసెస్లో స్టెప్ వన్ ఈజ్ ద డిఫరెంట్. ఓకేనా? ఒక కేసులో నైట్రోజన్ ఆక్సిజన్ డైరెక్ట్గా కంబైండ్ అయ్యి నైట్రిక్ ఆక్సైడ్ ఇస్తుంది, ఇంకో కేసులో అమోనియా ఆక్సిడైజ్ అయ్యి నైట్రిక్ ఆక్సైడ్ వస్తుంది. స్టెప్ టూ ఈజ్ ద సిమిలర్ అండ్ స్టెప్ త్రీ ఆల్సో సిమిలర్ అండి ఇన్ టూ ప్రాసెస్. వాట్ ఈస్ ద స్టెప్ టూ అండి? స్టెప్ టూలో నైట్రిక్ ఆక్సైడ్ విల్ బీ ఆక్సిడైజ్డ్, ఇట్ గివ్ ద నైట్రోజన్ డైఆక్సైడ్. సిమిలర్లీ హాబర్ ప్రాసెస్ ఆల్సో. అలాగే స్టెప్ త్రీ ఏంటండి? This nitrogen dioxide will be simply soluble in water in excess amount of oxygen to get the HNO3 అండి. అలాగే హాబర్ ప్రాసెస్లో కూడా సేమ్. సో అక్కడ సెకండ్ స్టెప్లో ఫామ్ అయిన నైట్రోజన్ డైఆక్సైడ్ని ఏం చేస్తామంటే వాటర్లో సాల్యుబుల్ చేస్తామండి. ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ ప్రజెన్స్లో మనకు ఆటోమేటిక్గా HNO3 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే మనకి ఈ రెండు ప్రాసెస్లోని ప్యూర్ 100% కాన్సన్ట్రేట్ HNO3 ప్రొడ్యూస్ అవుతుందంటే అవ్వదండి. మనకి మెయిన్గా ఈ రెండు ప్రాసెస్లో ప్రొడ్యూస్ అయిన HNO3 61% ఆఫ్ HNO3 ఉంటుందండి. అందులో రిమైనింగ్ అంతా ఏముంటుంది? వాటర్ ఉంటుంది. సో ఇప్పుడు మరలా మన 100% HNO3ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే దాన్ని మనం కొన్ని ప్రాసెస్లు చెప్పుకున్నాం. ఓకేనా? సో హౌ డస్ కాన్సన్ట్రేట్ ద HNO3 అనేది సమ్ మెథడ్స్ ఆర్ దేర్, రైట్? ఎస్టర్డే ఆల్రెడీ వీఆర్ డిస్కస్డ్ ప్రీవియస్ క్లాస్. నౌ వీ హ్యావ్ టు సీ ప్రాపర్టీస్ ఆఫ్ HNO3 అండి. ప్రాపర్టీస్ ఆఫ్ HNO3 ఏంటి ప్రాపర్టీస్ ఒకసారి చూద్దాము. బేసికల్గా ఈ HNO3 అనేది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుందండి. HNO3 ఎలా యాక్ట్ చేస్తుంది? స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు కొన్ని ఆక్సిడైజింగ్ రియాక్షన్ చూద్దాం. అంటే HNO3 హౌ డస్ ఆక్సిడైజ్డ్ సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అండి. ఓకేనా? HNO3 హౌ డస్ ఆక్సిడైజ్డ్ సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ యూ హ్యావ్ టు సీ. So first one, for example, if you take iodine, when iodine will be reacted with HNO3, this iodine will be oxidized, it give the iodic acid, and iodine will be oxidized, it give the iodic acid HiO3 and so simply balanced. So I am taking here 10 moles of HNO3 to get 2 moles of iodic acid and 10 moles of nitrogen dioxide, right? So next 4 moles of water and 4 moles of water, right? So for example next one, when carbon is reacted with HNO3 and when carbon is reacted with HNO3, so simply this carbon will be oxidized, it gives the carbon dioxide. When carbon is oxidized in the presence of HNO3, it gives the carbon dioxide. So here I am taking 4 moles of HNO3 and as usual ఇది ఆక్సిడైజ్ అయ్యి మనకి కార్బన్ డైఆక్సైడ్ అని వస్తుంది. అంటే కార్బన్ ఆక్సిడైజ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. సో టు గెట్ 4 moles ఆఫ్ నైట్రోజన్ డైఆక్సైడ్ అండి, అలాగే 2 moles ఆఫ్ వాటర్, right? So next అండి, when HNO3 reacted with phosphorus అండి, and HNO3 is reacted with phosphorus అంటే this is also oxidized. So basically HNO3 phosphorusతో రియాక్ట్ అయ్యి మనకేం ప్రొడ్యూస్ చేస్తుందంటే ఫాస్ఫోరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందండి. H3PO4 ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? H3PO4. Phosphorus will be oxidized with HNO3, it gives the phosphoric acid. So here I am taking 20 moles of HNO3 అండి.
ఓకే 20 మోల్స్ ఆఫ్ HNO3. సో ఇప్పుడు మనకి ఫాస్ఫరిక్ యాసిడ్ ఎన్ని మోల్స్ వస్తుందంటే ఫాస్ఫరస్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటే అన్ని మోల్స్ ఫాస్ఫరిక్ యాసిడ్ వస్తుంది, అంటే 4 మోల్స్ ఆఫ్ ఫాస్ఫరిక్ యాసిడ్. అలాగే మనకి ఈ ప్రాసెస్లో కూడా కామన్గా నైట్రోజన్ డయాక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎన్ని మోల్స్ నైట్రోజన్ డయాక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఆబ్వియస్లీ 20 మోల్స్ ఆఫ్ నైట్రోజన్ డయాక్సైడ్ విల్ బీ ప్రొడ్యూస్డ్. సో నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్స్ అండి. మనకు ఆల్రెడీ ఇక్కడ 20 హైడ్రోజన్స్ ఉన్నాయండి. ఫార్మేషన్ ఆఫ్ ఫాస్ఫరిక్ యాసిడ్లో ఎన్ని హైడ్రోజన్స్ ఇన్వాల్వ్ అయినాయి? 12 are involved. What are the remaining అండి? 8 అండి. సో దట్ మీన్స్ టు గెట్ 4 moles of water అండి, 4 moles of water. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ సల్ఫర్ అండి. హౌ డస్ సల్ఫర్ రియాక్టెడ్ విత్ HNO3? ఓకేనా, సింపుల్ అండి. సో ఇక్కడ సల్ఫర్ విల్ బి రియాక్టెడ్ విత్ HNO3, సల్ఫర్ విల్ బి ఆక్సిడైజ్డ్, ఇట్ గివ్ ద సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫర్ అనేది HNO3తో రియాక్ట్ అయ్యి సల్ఫర్ అనేది ఆక్సిడైజ్ అయ్యి మనకేం ప్రొడ్యూస్ చేస్తుంది? సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్ అండి. సో సల్ఫర్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయండి. ఆబ్వియస్లీ టు గెట్ 8 మోల్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, రైట్. సో ఇక్కడ నేను HNO3ని 48 మోల్స్ ఆఫ్ తీసుకున్నాను, 48 మోల్స్ ఆఫ్ HNO3. సో ఆబ్వియస్లీ టు గెట్ 48 మోల్స్ ఆఫ్ నైట్రోజన్ డయాక్సైడ్, రైట్. సో రిమైనింగ్ వాటర్ అండి. సో ఆ వాటర్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? సో టోటల్గా మనకి ఇక్కడ 48 హైడ్రోజన్స్ ఉన్నాయండి. సో ఫార్మేషన్ ఆఫ్ H2SO4లో ఎన్ని హైడ్రోజన్స్ ఇన్వాల్వ్ అయినాయి? 8 2s are 16 అండి. ఓకేనా, 48 - 16 32 మీన్స్ టు గెట్ 16 వాటర్ మాలిక్యూల్స్. ఓకే, సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మే బీ రియాక్టెడ్ విత్ మెటల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్స్లో కూడా ఈ HNO3 డిఫరెంట్ కండిషన్స్లో రియాక్ట్ అవుతుందండి. అంటే కాన్సన్ట్రేటెడ్ కండిషన్లో రియాక్ట్ అవుతుంది, అలాగే డైల్యూట్ కండిషన్లో కూడా రియాక్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కామన్గా ఈ HNO3 మెటల్తో రియాక్ట్ అయినప్పుడు కాన్సన్ట్రేటెడ్ కండిషన్లో మెటల్తో రియాక్ట్ అయినప్పుడు మనకి అది కామన్గా ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే నైట్రోజన్ డయాక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే మెటల్ నైట్రేట్స్ని ప్రొడ్యూస్ చేస్తుందండి. I repeat again, when concentrated nitric acid will be reacted with metal, it gives the metal nitrate and nitrogen dioxide. ఓకేనా, సో ఇది కామన్గా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడండి? కాన్సన్ట్రేటెడ్ కండిషన్లో మాత్రమే. ఓకేనా, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే HNO3 డైల్యూటెడ్ కండిషన్లో కనుక మెటల్తో రియాక్ట్ అయితే సమ్ కేసెస్లో ఇట్ గివ్స్ ద నైట్రిక్ ఆక్సైడ్ అండి, సమ్ కేసెస్లో ఇట్ గివ్ ద నైట్రస్ ఆక్సైడ్ అండి. ఓకేనా, సో ఒకసారి చూద్దాం. ఒకసారి మీరు కామన్గా చూడండి, మనకి ఈ 4 ఆక్సిడైజింగ్ ప్రాసెస్లో కూడా కామన్గా ఏం ప్రొడ్యూస్ అయిందండి? నైట్రోజన్ డయాక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి ఒకసారి, వన్ కాన్సన్ట్రేటెడ్ HNO3 విల్ బి రియాక్టెడ్ విత్ మెటల్స్ అండి. కామన్లీ ఇట్ ప్రొడ్యూస్ నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ మెటల్ నైట్రేట్స్. యూ హ్యావ్ టు సీ for example when copper is reacted with concentrated nitric acid, when copper is reacted with concentrated nitric acid, so common game produce అవుతుంది copper nitrate అనేది produce అవుతుంది, CONO3 taken twice, and to get 2 moles of nitrogen dioxide, right, and 2 moles of water, 2 moles of water. Next, it may be reacted with zinc అండి. ఓకేనా, it may be reacted with zinc. As usual I am taking 4 moles of HNO3. సో కామన్లీ టు గెట్ జింక్ నైట్రేట్ అండి. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, when metal is reacted with concentrated HNO3, so this is the concentrated condition, this is also concentrated condition. Obviously to get zinc nitrate, right, and nitrogen dioxide and water, nitrogen dioxide and water. So this is the concentrated conditions అండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ డైల్యూట్ కండిషన్లో కనుక రియాక్ట్ అయితే when HNO3 will be reacted with dilute, ఓకేనా, dilute HNO3 reacted with this metal అనుకుందాం. సో what happens ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ I am taking here 3 moles of copper అండి. సో I can write top
రైట్. సో ఇప్పుడు చూడండి, when dilute HNO3 is reacted with metals. సో సేమ్ మెటల్ తీసుకున్నాను, కాపర్. సో కాపర్ ఈజ్ రియాక్టెడ్ విత్ HNO3. ఇది ఏ HNO3? డైల్యూట్ అండి, డైల్యూట్ కండిషన్. సో 3 moles తీసుకున్నాను. ఓకే, అండ్ హియర్ ఐఎమ్ టేకింగ్ 10 moles ఆఫ్ HNO3. సో వాట్ హ్యాపెండ్, కామన్గా అది డైల్యూట్ కండిషన్ అయినా కాన్సన్ట్రేటెడ్ కండిషన్ అయినా మెటల్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ప్రొడ్యూస్ అయ్యే కామన్ ప్రొడక్ట్ ఏంటంటే మెటల్ నైట్రేట్ అండి. సో ఇక్కడ మనకేం ప్రొడ్యూస్ అవుతుంది, కాపర్ తీసుకున్నాం కాబట్టి కాపర్ నైట్రేట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో టు గెట్ 3 moles ఆఫ్ కాపర్ నైట్రేట్ అండి, 3 moles ఆఫ్ కాపర్ నైట్రేట్. అలాగే టు గెట్ ఎన్ని మోల్స్, ఒక్కసారి జాగ్రత్త చూడండి, కాపర్ నైట్రేట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుంది అంటే హైడ్రోజన్స్. చూడండి అండి, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి మనకి, టోటల్గా 10 హైడ్రోజన్స్ ఉన్నాయండి. అండ్ ఆబ్వియస్లీ టు గెట్ 5 moles ఆఫ్ వాటర్ అండి, 5 moles ఆఫ్ వాటర్. సో ఇప్పుడు ఒక్కసారి ఆక్సిజన్స్ నైట్రోజన్స్ చూద్దాం. ఇక్కడ ఎన్ని నైట్రోజన్స్ వచ్చినాయి, టోటల్ 6 వచ్చినాయి అండి. అంటే రిమైనింగ్ 2 నైట్రోజన్స్. ఆక్సిజన్స్ ఎన్నండి టోటల్గా 30 means here 6 3s are 18 plus 5. సో N2 ఒకసారి చూడండి జాగ్రత్తగా. when copper is reacted with dilute HNO3 to give the copper nitrate and nitrous oxide and water అండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ జింక్ అండి, జింక్ ఈజ్ రియాక్టెడ్ విత్ డైల్యూట్ HNO3. జింక్ ఈజ్ రియాక్టెడ్ విత్ డైల్యూట్ HNO3. ఐఎమ్ టేకింగ్ హియర్ 8 moles ఆఫ్ జింక్ నైట్రేట్ అండి. సో వాట్ హ్యాపెండ్, ఆబ్వియస్లీ టు గెట్ ఇక్కడ 4 moles తీసుకుందాం. టు గెట్ 4 moles ఆఫ్ జింక్ నైట్రేట్, 4 moles ఆఫ్ జింక్ నైట్రేట్ ప్లస్ నైట్రోజన్, nitric oxide and water. So 4 moles of water. Okay na? So listen carefully. So commonly dilute HNO3 తో రియాక్ట్ అయినప్పుడు కూడా మనకి ఏ ప్రొడ్యూస్ అవుతుందండి, మెటల్ నైట్రేట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కేసులోనే నైట్రస్ ఆక్సైడ్ ఫామ్ అయింది. ఈ కేసులోనేమో నైట్రిక్ ఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దీస్ ఆల్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ HNO3. దీస్ ఆల్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ HNO3. వాడు ఐపీలో ఎలా ఇస్తాడంటే, ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తాడంటే, హౌ డస్ HNO3 ప్రిపేర్డ్ బై ఆస్ట్రోల్ ప్రాసెస్ అండ్ HNO3 హౌ డస్ రియాక్టెడ్ విత్ ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అని ఇస్తారండి. మోస్ట్లీ మనకి ఎక్కువగా అడిగేది ఏంటంటే హౌ డస్ రియాక్టెడ్ విత్ కాపర్, ఓకేనా, హౌ డస్ రియాక్టెడ్ విత్ జింక్, హౌ డస్ రియాక్టెడ్ విత్ ఫాస్ఫరస్ అండ్ హౌ డస్ రియాక్టెడ్ విత్ సల్ఫర్ అండి. సో ఈ రియాక్షన్స్ ఒకసారి జాగ్రత్త చూడండి, ఓకేనా. సో దీస్ ఆల్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ HNO3 అండి. సో ఇప్పుడు ఒక్కసారి మనం ఇప్పటివరకు అయిన కాన్సెప్ట్లో బిట్స్ చూద్దామండి, ఓకేనా. సో ఒకసారి చూడండి, మనం ఆల్రెడీ ఎక్సైజ్ 1లో కొన్ని బిట్స్ చెప్పుకున్నాము, అలాగే సిడబ్ల్యూలో చెప్పుకున్నాము, హెచ్డబ్ల్యూలో కూడా చెప్పుకున్నామండి. సో ఇప్పుడు ఇంకా కొన్ని బిట్స్ ఒకసారి నేను రివైజ్ చేసి ఎక్సైజ్ 2కి వెళ్దాం. ఎక్సైజ్ 1లో కొన్ని మోడల్స్ చెప్తాను, ఓకేనా. సో ఇక్కడ ఆల్రెడీ మన ఎక్సైజ్ 1లో హెచ్డబ్ల్యూ చూడండి అండి ఒకసారి. ఎక్సైజ్ 1లో హెచ్డబ్ల్యూ, ఓకే, హెచ్డబ్ల్యూ చూద్దాం. సో మనం నిన్న ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ అనేది మీకు ఒక టేబులర్ ఫార్మేషన్ ఇచ్చానండి. ఒకసారి 7th one చూడండి. ఎక్సైజ్ 1 హెచ్డబ్ల్యూలో 7th one అండి. 7th one వాడు ఏమంటున్నాడంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ హైడ్రోజన్ అండి.
సో మనం ఆల్రెడీ ఆక్సిడైజ్డ్ స్టేట్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ నైట్రోజన్ అనేది ఆల్మోస్ట్ -3 నుంచి +5 వరకు ఆక్సిడైజ్డ్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుందండి. సో ఎక్కడ మనకి -3 ఉంటుందండి, ఎక్కడ -3 ఉంటుంది? అమోనియా దగ్గర -3 ఉంటుంది, హైడ్రోజన్ దగ్గర -2 ఉంటుందండి. అలాగే నెక్స్ట్ హైడ్రాక్సిల్ అమైన్ NH2OH దగ్గర -1 ఉంటుందండి. హైడ్రోజోయిక్ యాసిడ్ దగ్గర -1/3 ఫ్రాక్షనల్ ఆక్సిడేషన్ స్టేట్ ఉండేది అక్కడేనండి. సో ఇప్పుడు మనకి -1 ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కడ ఉంటుందండి నైట్రోజన్కి? ఫర్ నైట్రోజన్ -1 ఆక్సిడేషన్ స్టేట్ ఏ మాలిక్యూల్లో ఉంటుంది అంటే హైడ్రోజన్ అండి, NH2 బాండ్ NH2 అండి. సో ఇదే మాలిక్యూల్ యూ కెన్ రైట్ N2H4 ఆల్సో. సో ఇన్ దిస్ మాలిక్యూల్ నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ -2 అండి, నాట్ -1, -2. ఓకే. సో నెక్స్ట్ అండి మ్యాచింగ్ ఇచ్చాడండి. లాఫింగ్ గ్యాస్ అంటే ఇటుపక్క నేమ్ ఇచ్చి ఇటుపక్క ఫార్ములా ఇచ్చాడండి. లాఫింగ్ గ్యాస్ ఫార్ములా ఏంటండి? నైట్రస్ ఆక్సైడ్ N2O. అలాగే ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అండి. ఇక్కడ నేను ఆల్రెడీ నిన్న ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ చెప్పేటప్పుడు ఒక పాయింట్ చెప్పాను. వాడు ఏమంటున్నాడు? ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అండి. సో ఒకసారి మనం దీన్ని ఎలా చేయాలో చూద్దాము. సో నైట్రిక్ యాసిడ్ ఫార్ములా ఏంటండి? HNO3 అండి. నైట్రిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? HNO3. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 2 moles ఆఫ్ HNO3 అండి. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ రిమూవ్ చేస్తే, సో టు రిమూవ్ ద వాటర్, సో వాట్ హ్యాపెండ్ అండి? సో వాట్ హ్యాపెండ్ టు గెట్ N2O4, సారీ N2O3. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ఏమవుతుందండి? ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ఈజ్ ద N2O5. సారీ 1 mole ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇస్తే 2 hydrogen and 1 oxygen. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి? 6 oxygens కదా. సో రిమూవ్ ఆఫ్ 1 oxygen 1 hydrogens టు గెట్ N2O5. అంటే దిస్ ఈజ్ ద ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అండి, నైట్రిక్ యాసిడ్, రైట్. సో నెక్స్ట్ అండి ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రస్ యాసిడ్ ఇచ్చాడండి. నైట్రస్ యాసిడ్ ఫార్ములా ఏంటండి? HNO2 అండి. సో నైట్రస్ యాసిడ్ ఫార్ములా ఏంటి? HNO2. సో హీర్ ఆల్సో జస్ట్ ఐ రిమూవ్ ద వాటర్ అండి, వాటర్. సో వాటర్ రిమూవ్ చేస్తే ఇంకేమవుతుంది చెప్పండి ఒకసారి? టోటల్ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో నేను జస్ట్ ఒక ఆక్సిజన్ రిమూవ్ చేశాను అంటే ఆక్సిజన్స్ ఆర్ 3, nitrogens and 2 as usual, N2O3. So N2O3 is the anhydride of nitrous acid అండి. సో వాటర్ ప్రజెన్స్ ఆఫ్ వాటర్ ఉంటేనేమో హైడ్రేటెడ్ అంటామండి, అందులో నుంచి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తే ఎన్హైడ్రైడ్ అంటామండి. ఓకేనా? సో యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ 2 formulas. ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ వచ్చేసి N2O5 అండి, ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రస్ యాసిడ్ వచ్చేసి N2O3 అండి. సో దిస్ ఈజ్ ద ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రస్ యాసిడ్, ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రస్ యాసిడ్. సో నెక్స్ట్ హైపోనైట్రస్ యాసిడ్ అన్నాడండి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ హైపోనైట్రస్ యాసిడ్? దట్ ఈస్ ఫర్ H2N2O2 అండి. హైపోనైట్రస్ యాసిడ్ ఫార్ములా ఏంటండి? H2N2O2. ఓకే. సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ 9th one చూడండి. నైట్రోజన్ ఫార్మ్స్ N2 బట్ ఫాస్ఫరస్ ఫార్మ్స్ P4 డ్యూ టు. సో ఇదే క్వశ్చన్ మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 marks కూడా అడుగుతాడండి. సో ఏమనంటే నైట్రోజన్ కెన్ బి ఎగ్జిస్ట్ ఇన్ డైఅటామిక్ N2 ఫామ్ బట్ వైల్ ఫాస్ఫరస్ ఈజ్ P4Y అంటాడండి. సో మనకి ఇక్కడ ఈ నైట్రోజన్లో మనం చాలాసార్లు చెప్పుకున్నాము. నైట్రోజన్ యొక్క ఎనామలస్ ప్రాపర్టీస్ ఏంటండి? ఎనామలస్ ప్రాపర్టీస్ ఏంటి? నైట్రోజన్ అనేది స్మాల్ సైజ్ ఉంటుంది, అలాగే మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. అక్కడ మనకి
ఈ ఓవర్లాపింగ్ N2 మాలిక్యూల్ ఓవర్లాపింగ్ చూస్తే మనకి వాట్ కైండ్ ఆఫ్ ఓవర్లాపింగ్ విల్ బి టేక్స్ ప్లేస్, p-pi అండ్ p-pi ఓవర్లాపింగ్ అండి. దీస్ బాండ్స్ విల్ బి టేక్స్ ప్లేస్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ అండ్ మోర్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అని చెప్తాం. సో డ్యూ టు దిస్ రీజన్ ఇట్ కెన్ బి ఎగ్జిస్ట్ ఇన్ N2. అదే ఫాస్ఫరస్ తీసుకుంటే సైజ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ మనకి ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ కాకుండా లేటరల్ ఓవర్లాప్ జరుగుతుంది. అంటే మనకి పై బాండ్ ఫార్మేషన్ అనేది P4 ఫాస్ఫరస్ మాలిక్యూల్లో జరగదు. ఏం బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది? ఓన్లీ సిగ్మా బాండ్ ఫార్మేషనే జరుగుతుంది. అంటే ఫాస్ఫరస్ ఈజ్ అనేబుల్ టు ఫార్మ్ ద పై బాండ్. ఓకే. సో అక్కడ ఏం చెప్పొచ్చు? p-pi బాండ్ ఈజ్ వీక్ అండి. నెక్స్ట్ అండి హైడ్రైడ్స్. సో ఆల్రెడీ టేబుల్ దగ్గరే చెప్పేశానండి. ఒకసారి ఆ టేబుల్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. మనం హైడ్రైడ్స్ ఆఫ్ 50A గ్రూప్ ఎలిమెంట్ చెప్పుకున్నప్పుడు సో ఇట్ షోస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హైడ్రైడ్స్ అండి. ఓకేనా. అమోనియా ఈజ్ ద వన్ ఆఫ్ ద హైడ్రైడ్. అలాగే నైట్రోజన్ అనేది అమోనియాతో పాటు మనం హైడ్రైడ్స్ జనరల్ ఫార్ములా ఏం చెప్పుకున్నామండి? MH3 చెప్పుకున్నాం. ఓకేనా. వాట్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ హైడ్రైడ్స్? MH3 అండి. సో MH3 అంటే M ఈజ్ నథింగ్ బట్ ఎనీ 50A గ్రూప్ ఎలిమెంట్. NH3, PH3, ASH3, BiH3, SbH3. సో దీస్ ఆల్ ఆర్ ద హైడ్రైడ్స్. సో అలాగే ఈ ఎగ్జిస్టెన్సీ ఫార్ములాతో కాకుండా మనకి నైట్రోజన్ అనేది ఇంకా కొన్ని రకాల హైడ్రైడ్స్ని కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. ఏంటవి? ఓకే. N2H4 ఇదొక హైడ్రైడ్ అండి. అలాగే N3H అండి, హైడ్రోజోయిక్ యాసిడ్, అది ఒక హైడ్రైడేనండి. అలాగే N2H2 అండి. సో ఒకసారి మీరు ప్రీవియస్ క్లాసు టేబులర్ ఫార్మేషన్ చూస్తే తెలుస్తుందండి. N2H2 ఈజ్ ద లీస్ట్ స్టేబుల్ హైడ్రైడ్ ఇన్ నైట్రోజన్ అండి. సో నెక్స్ట్ అండి ద బాండ్ యాంగిల్ డిక్రీజెస్ ఫ్రమ్ అమోనియా టు BiH3 డ్యూ టు అన్నాడండి. సో ఇక్కడ ఆల్రెడీ మరలా ఇది కూడా అక్కడే వస్తుందండి. ఆ టేబులర్ ఫార్మేషన్ చూస్తే బాండ్ యాంగిల్ కూడా చెప్పుకున్నాం. హైయెస్ట్ బాండ్ యాంగిల్ వచ్చేసి అమోనియా దగ్గర ఉంటుందండి. ఓకేనా. సో లీస్ట్ వచ్చేసి బిస్మత్ దగ్గర ఉంటుందండి. సో అంటే టాప్ టు బాటమ్ వచ్చేసరికి బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందండి? డిక్రీజ్ అవుతుంది. బాండ్ యాంగిల్ విల్ బి డిక్రీజెస్. ఓకే. డ్యూ టు ద రీజన్ ఏంటండి? వై ఇట్ విల్ బి డిక్రీజెస్? అక్కడ మనం వెస్పర్ థియరీ పాయింట్స్ కూడా ఒకటి డిస్కస్ చేసుకున్నామండి. నెక్స్ట్ 12th వన్. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి మోర్ రెడీలీ డొనేట్ ద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్? ఇక్కడ మనం ఈ హైడ్రైడ్స్ ఆఫ్ బేసిక్ స్ట్రెంత్ డిస్కస్ చేసుకునేటప్పుడు ఒక పాయింట్ చెప్పుకున్నాం. సో బేసిక్ స్ట్రెంత్ అనేది టాప్ టు బాటమ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో ఎందుకు ఈ బేసిక్ స్ట్రెంత్ అనేది టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది అంటే ఈ సెంట్రల్ ఆటమ్ యొక్క సైజ్ అనేది ఏమవుతుంది? టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే సైజ్ ఇంక్రీజ్ అవుతుందో ఆ సెంట్రల్ ఆటమ్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది తగ్గుతుందండి. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గుతుందో దానికి ఎలక్ట్రాన్ డొనేట్ చేసే ఎబిలిటీ కూడా తగ్గుతుంది. ఓకేనా. సో దట్స్ వై మనకు ఆల్రెడీ అసలు ఏం చెప్పుకున్నాం? స్టార్టింగ్ ఏం చెప్పుకున్నాము? దీస్ ఆల్ హైడ్రైడ్స్ కెన్ బి యాక్ట్ యాజ్ ఏ లూయిస్ బేస్ అండి. లూయిస్ బేస్ ఏంటండి? ఎలక్ట్రాన్ డోనర్. అంటే ఎలక్ట్రాన్ డొనేట్ చేసే ఎబిలిటీ ఎక్కువగా ఉంటే దానికి మోర్ బేసిక్ స్ట్రెంత్ ఉంటుంది. అలాగే ఎలక్ట్రాన్ డొనేట్ చేసే ఎబిలిటీ తక్కువగా ఉంటే లెస్ బేసిక్ స్ట్రెంత్. సింపుల్ అండి. ఇట్స్ డిపెండ్ ఆన్ ద సైజ్. ఓకే. సో దేనికి ఉంటుందండి? ఎలక్ట్రాన్ డొనేట్ చేసే ఎబిలిటీ దేనికి ఉంటుంది? అమోనియాకు ఉంటుంది. నెక్స్ట్ వన్ అండి ద మోస్ట్ పోలార్ కాంపౌండ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అండి NH3 అండి. సో ఇక్కడ మనకి ఎలక్ట్రోనెగటివిటీ మీదే పొలారిటీ అనేది డెవలప్ అవుతుంది. పొలారిటీ అనేది డిపెండ్ అవుతుంది. సో నైట్రోజన్ టు బిస్మత్ తీసుకుంటే నైట్రోజన్ టు బిస్మత్ ఎలక్ట్రోనెగటివిటీ విల్ బి డిక్రీజెస్. హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కడ ఉంటుంది? నైట్రోజన్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ మనకి ఆ నైట్రోజన్కి హైడ్రోజన్కి మధ్య కొంత పొలారిటీ డెవలప్ అవుతుంది. ఎందుకని? ఆ నైట్రోజన్కి హైడ్రోజన్కి మధ్య ఉన్న ఆ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏది ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటుంది? నైట్రోజన్. సో టు గెట్ సమ్ పొలారిటీ. ఎస్ అండి. నెక్స్ట్ 14 అండి ఫాస్ఫైన్ ఈజ్ నాట్ అబ్టైన్డ్ బై ద రియాక్షన్ అండి. ఓకేనా. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, మనం ఎల్లోట్రోప్స్ ఆఫ్ ఫాస్ఫరస్ డిస్కస్ చేసుకునే దగ్గర ఒక పాయింట్ చెప్పుకున్నాం. ఏంటండి?
ఈ వైట్ వాట్ ఆర్ ద ఎల్లోట్రోప్స్ అండి? వైట్ పాస్పరస్, రెడ్ పాస్పరస్, ఓకేనా, బ్లాక్ పాస్పరస్. బ్లాక్ పాస్పరస్లో అగైన్ 2 టైప్స్ అండి. ఏంటవి? ఆల్ఫా పాస్పరస్, ఆల్ఫా బ్లాక్ పాస్పరస్, బీటా బ్లాక్ పాస్పరస్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఫాస్ఫైన్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అంటే మనకి వైట్ పాస్పరస్ అనేది దేంతో రియాక్ట్ అయినప్పుడు? NaOHతో రియాక్ట్ అయినప్పుడు, ఓకేనా, హాట్ NaOHతో రియాక్ట్ అయినప్పుడు టు గివ్ ద ఫాస్ఫైన్ అండ్ సోడియం హైపోఫాస్ఫేట్ అనేది ఇస్తుందండి. ఓకేనా, సో అంటే వైట్ పాస్పరస్ దగ్గరనే వైట్ పాస్పరస్ NaOHతో రియాక్ట్ అయినప్పుడు ఇట్ గివ్స్ ద ఫాస్ఫైన్ అండి. అదే రెడ్ పాస్పరస్ రియాక్ట్ అవుతుందా? అసలు రెడ్ పాస్పరస్ అనేది వాటర్లో సాల్యుబుల్ అవ్వదు, కార్బన్ డైసల్ఫైడ్లో కూడా సాల్యుబుల్ అవ్వదండి. ఓకేనా, రెడ్ పాస్పరస్ ఇట్ డస్ నాట్ గివ్ ద ఫాస్ఫైన్ అండి. సో అది చూడండి, నేను రియాక్షన్ ఏం రాయట్లేదు, ఒకసారి చూడండి. నెక్స్ట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ రెడ్యూసింగ్ ఎబిలిటీ ఆఫ్ 50A గ్రూప్ ఎలిమెంట్స్ అండి. ఆల్రెడీ మనం ఇక్కడే రెడ్యూసింగ్ స్ట్రెంగ్త్ చెప్పుకున్నాం, రెడ్యూసింగ్ నేచర్, టాప్ టు బాటమ్ రెడ్యూసింగ్ నేచర్ ఏమవుతుందండి? ఇంక్రీజెస్. ఓకేనా, హైయెస్ట్ రెడ్యూసింగ్ స్ట్రెంగ్త్ దేనికి ఉంటుంది? బిస్మథైన్. ఓకేనా, అంటే ఆర్డర్ ఏమని చెప్తాము? ఒకసారి చూడండి. సో what are the hydrates అండి? NaH3, PH3, ఓకే, AsH3, SbH3, BiH3 అండి. సో హైయెస్ట్ రెడ్యూసింగ్ నేచర్ ఈజ్ BiH3, అంటే NH3 లెస్ దెన్ PH3 లెస్ దెన్ AsH3 అండ్ SbH3. టాప్ టు బాటమ్ ఈ రెడ్యూసింగ్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ రెడ్యూసింగ్ నేచర్ అండి. ఓకే, నెక్స్ట్ అండి 16 అండి. 16 చూడండి ఒకసారి. ఆక్సైడ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ఎసిడిక్ నేచర్ అండి? మోస్ట్ ఎసిడిక్ నేచర్. వాట్ ఆర్ ద గివెన్ ఆక్సైడ్స్ అండి? వాట్ ఆర్ ద గివెన్ ఆక్సైడ్? As2O3 ఒకటి ఇచ్చాడండి. ఓకే, నెక్స్ట్ P2O3 ఇచ్చాడు, నెక్స్ట్ Sb2O3 అండ్ Bi2O3. సో మనం నిన్న ఆక్సైడ్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు ఈ 50A గ్రూప్ ఎలిమెంట్స్ మెయిన్లీ 2 సిరీస్ ఆఫ్ ఆక్సైడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అని చెప్పుకున్నామండి. ఏంటివి? M2O3 సిరీస్ ఒకటి, అలాగే M2O5 సిరీస్ ఒకటి. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటవండి? M2O3 సిరీస్ ఆఫ్ ఆక్సైడ్స్ అండి. As2O3, P2O3, Sb2O3 అండ్ Bi2O3. సో మనం ఆల్రెడీ ఇక్కడే ఎసిడిక్ నేచర్ కూడా చెప్పుకున్నాం. ఏంటి ఎసిడిక్ నేచరు? సో ఇక్కడ ఫాస్ఫరస్ యొక్క ఆక్సైడ్స్, నైట్రోజన్ యొక్క ఆక్సైడ్స్ మోస్ట్లీ ఎసిడిక్ నేచర్లో ఉంటాయండి. ఎందుకంటే ఫాస్ఫరస్, నైట్రోజన్ రెండు కూడా నాన్ మెటల్స్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ఎసిడిక్ ఇన్ నేచర్ అండి. సో కానీ ఈ ఆర్సెనిక్ అలాగే యాంటిమనీ అండి. ఆర్సెనిక్, యాంటిమనీ, దిస్ 2 ఆర్ ద మెటలాయిడ్స్ అండి. మెటలాయిడ్స్ మనం మెటాలిక్ నేచర్ చెప్పుకునేటప్పుడు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆర్సెనిక్ అండ్ యాంటిమనీ ఆర్ ద మెటలాయిడ్స్. మెటలాయిడ్ ఆక్సైడ్స్కి ఆంఫోటెరిక్ నేచర్ ఉంటుందండి. ఆంఫోటెరిక్ నేచర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ షోస్ బోత్ ఎసిడిక్ ప్రాపర్టీస్ అండ్ బేసిక్ ప్రాపర్టీస్. ఓకేనా, సో నెక్స్ట్ బిస్మత్ అండి. బిస్మత్కి ఏ నేచర్ ఉంటుందండి? బిస్మత్ ఆక్సైడ్కి ఆబ్వియస్లీ బేసిక్ నేచర్ ఉంటుందండి. సో దీనికి కిందగా మెటాలిక్ నేచర్ కదండి బిస్మత్ అనేది. సో అంటే ఇదేమో ఆంఫోటెరిక్ అండి, అలాగే యాంటిమనీ కూడా ఆంఫోటెరిక్ నేచర్లోనే ఉంటుంది. ఓకేనా, బట్ ఫాస్ఫరస్ ఆక్సైడ్ ఎసిడిక్ నేచర్ అండి. ఓకేనా, ఫాస్ఫరస్ ఆక్సైడ్ ఏ నేచర్లో ఉంటుంది? ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. సో వాడు అడిగింది అదే కదా. సో మోస్ట్ ఎసిడిక్ అంటే ఆల్మోస్ట్ ఫాస్ఫరస్ ఆక్సైడ్ ఈజ్ ద మోర్ ఎసిడిక్ అండి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాను. సో ఈ ఎసిడిక్ స్ట్రెంగ్త్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే సింప్లీ దాని యొక్క అంటే ఆ ఎలిమెంట్ యొక్క ఆక్సిడేషన్ నంబర్ని బేస్ చేసుకొని మనం ఎసిడిక్ స్ట్రెంగ్త్ కూడా చెప్పొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిడేషన్ నంబర్ కనుక ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఎసిడిక్ స్ట్రెంగ్త్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో మనం ఆల్రెడీ
నిన్న నైట్రోజన్ ఆక్సైడ్ చెప్పుకున్నామండి, నైట్రోజన్ ఆక్సైడ్ చెప్పుకున్నాం. సో హయ్యెస్ట్ ఆక్సిడేషన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది? N2O5 దగ్గర ఉంటుంది. N2O5 ఈజ్ ద మోర్ ఎసిడిక్ దాన్ N2O3. ఓకే, అలా. సో నెక్స్ట్ అండి, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మిక్స్డ్ యాసిడ్ ఎనహైడ్రేట్ అండి. మిక్స్డ్ యాసిడ్ ఎనహైడ్రేట్ ఒకసారి చూడండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ NO2లో వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ అండి? వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్? +4 అండి. ఓకేనా? సో ఇప్పుడు మనం దీనికి వాటర్ యాడ్ చేసామనుకోండి, H2O యాడ్ చేస్తే ఏమవుతుంది? టు గెట్ HNO3. సో దిస్ ఈజ్ ఆల్సో ఎన్హైడ్రేట్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అండి, దట్ ఈస్ ఫర్ N2O. ఓకే, నెక్స్ట్ వన్ అండి. సో మళ్ళీ సేమ్ ఇచ్చాడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ఎన్హైడ్రేట్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అండి. ఇదే బిట్ ఇందాక రిపీట్ అయింది మ్యాచింగ్లోని. వాట్ ఈస్ ద ఎన్హైడ్రేట్ ఆఫ్ N2O5 అండి? సారీ, ఎన్హైడ్రేట్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. ఎన్హైడ్రేట్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ఏం చెప్పుకున్నాము? N2O5 ఈజ్ ద ఎన్హైడ్రేట్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అండి. అదే N2O3 ఈజ్ ద ఎన్హైడ్రేట్ ఆఫ్ నైట్రస్ యాసిడ్ అండి. సో ఈ రెండు డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఓకే, సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ డస్ నాట్ ఫార్మ్ ద కాంపౌండ్ M4O10? ఓకేనా, M4O10. సో ఆల్రెడీ మనం ఇక్కడ సిరీస్ చూడండి అండి ఒకసారి. సో వాట్ కైండ్ ఆఫ్ ఆక్సైడ్ సిరీస్ అండి? M2O3 సిరీస్ ఒకటి, M2O5 సిరీస్ అండి. ఈ M2O5 సిరీస్లో కొన్ని ఎలిమెంట్స్ డైమరిక్ ఫార్మేషన్లో ఉంటాయి. అంటే M2O5 సిరీస్లో సమ్ ఆఫ్ ద ఆక్సైడ్స్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ M4O10 అండి, M4O10. సో ఈ M4O10లో ఎగ్జిస్ట్ అవ్వని ఎలిమెంట్ ఏంటంటే దట్ ఈజ్ ఫర్ బిస్మత్ అండి. బిస్మత్ అనేది మనకి ఈ M2O5 లేదా M2O10 అనే ఆక్సైడ్స్ని ఎగ్జిబిట్ చేయదండి. ఓకే, నైట్రస్ ఆక్సైడ్ N2O సాల్యుబుల్ ఇన్ కోల్డ్ వాటర్.